బెంగాల్‌లో ప్రాథమిక అంచనానే 92% అంటే టోటల్‌గా 95% వచ్చలేదు. 92% పోలింగే అంటే మమతకైతే వణుకు పుడుతుంది అంటలో అతిశయోక్తి ఏం లేదు. 70% ఉన్నప్పుడు పోలింగ్ 70-75% ఉన్నప్పుడు 40% మంది ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు తనకు ఫిక్స్‌డ్. ఆ మిగతా 35, 40, 35 అనేటటువంటి దాంట్లో స్ప్లిట్ అవుతాయి. హిందువుల ఓట్లు స్ప్లిట్ అవుతాయి. అందులో ఇంకొక 5% తన వైపుకే తెచ్చుకోగలిగింది 5, 10%. తద్వారా భారీ సీట్లు సాధించింది. 220 దాకా సాధించింది కిందటిసారి. బీజేపీకి కేవలం 75, 77 వచ్చినాయి అంతే. అయితే బట్ అంతకుముందు బీజేపీ పెర్ఫార్మెన్స్‌తో పోల్చుకుంటే 4తో పోల్చుకుంటే ఇంకా 77 ఎక్కువే. కాకపోతే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఖర్చయిపోయారు. కనుమరుగైపోయారు అక్కడ. అలాంటి సిట్యుయేషన్ ఈ దఫా ఇంత పోలింగ్ అన్నటువంటిది. ఒకటి విపరీతమైన ప్రజా అభిమానం పెరిగితే గుజరాత్‌లో పెరిగినట్టు ఆ మధ్యన బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ రావడమే కాదు 145 సీట్ల దాకా గెలుచుకున్నటువంటిది. అట్లాంటిదన్నా జరిగుండాలి. లేదంటే గనక తీవ్ర వ్యతిరేకత. ప్రజలందరూ మమతాని దారుణంగా దించాలని కసిగా కోరుకున్నారన్నటువంటి సంకేతం వస్తుంది. ప్రస్తుతానికి ఆ రెండో సంకేతమే భయపెడుతుంది. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అన్నటువంటిదే కనబడుతోంది తప్పించి ప్రో ఇన్కంబెన్సీ మమతా బెనర్జీకి అనుకూలంగా ఏం కనిపించట్లేదు. అందుకని భయంతో వణుకుతోందావిడ.